నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5వ తేదీ చలో పోతిరెడ్డిపాడు భారీ బహిరంగ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ. వైసీపీ నేతలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటవిక పరిపాలన సాగిస్తున్నది. వైసీపీ నేతల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. నంద్యాల వైసీపీ లీగల్ సెల్. ఈ నెల 8వ తేదీ సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ సంజీవనగర్ నందు ఉచిత వైద్య శిబిరం. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దోమల నివారణకు చర్యలు. ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఘనంగా జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5వ తేదీ చలో పోతిరెడ్డిపాడు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నంద్యాల వైసీపీ నేతలు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శశికళారెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైసీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా కార్యదర్శి దేవనగర్ బాషా, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, క్రిస్టియన్ మైనార్టీ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ పిలుపునిచ్చారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక వైసీపీ కార్యాలయంలో చలో పోతిరెడ్డిపాడు సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను వారు ఆవిష్కరించారు. రాయలసీమకు చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని తిప్పి కొడదామని వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ రాయలసీమ వాసి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేశారని విమర్శించారు. ఆంధ్ర సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎంతో చీకటి ఒప్పందం చేసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయకుండా ఆపారని ఆరోపించారు. ఇది రైతాంగానికి, రాయలసీమ ప్రాంత ప్రజలకు, రాష్ట్రానికి తీరని అన్యాయమని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన సాగునీటి వాటా కోసం, హక్కుల కోసం వైసీపీ పోరాటం తరపున నిరంతరంగా పోరాటాలు చేస్తామని తెలిపారు. అధికార ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వైసీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న చలో పోతిరెడ్డిపాడు భారీ బహిరంగ సభకు రాయలసీమ ప్రాంత రైతాంగం, ప్రజలు పోతిరెడ్డిపాడు సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. మనకు 4 రోజులుగా తెలుసు, ఒక మంచి ప్రోగ్రాంకు జగన్మోహన్ ఆశీస్సులతో మనం మొదలు పెట్టడం జరిగింది. రాయలసీమ వాసి అయ్యి రాయలసీమకు ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఎవరో కాదు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. ఎన్నో నష్టాలు రాయలసీమ వాసులకు ఉన్నాయి. రాయలసీమను రాళ్లసీమగా ఎప్పటి నుంచో చెబుతా ఉన్నాం. మనకు రావాల్సిన హక్కులను కూడా మనం నష్టపోతా ఉన్నాం. తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణకు తాకట్టు పెట్టడం జరుగుతూ ఉంది. అది వాస్తవం కాదా? తెలంగాణకు తన ఓటుకు నోటు కేసు అనుకోండి, తన శిష్యుడికి మంచి చేసుకోవడం అనుకోండి, లేదా తెలంగాణలో మళ్ళీ పాగా వేయడం కోసం అనుకోండి, అన్ని రకాలుగా ఆలోచనలు చేసి రైతులను, ప్రజలకు మంచి చేసే ఉద్దేశం లేకుండా వాళ్ళ లాభాపేక్ష కోసం అని చెప్పేసి ఇన్ని రాక్షస పనులు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగానే క్లియర్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పడం జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను నేను తెలుగుదేశం
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తే అతను వచ్చేసి ఆపించడం జరిగింది. మీకు నమ్మకం లేకుంటే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి మీరు ఎంక్వైరీ చేసుకోండి అని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. తెలంగాణకు లాభం చేకూర్చే రకంగా, రాయలసీమకు నష్టం చేకూర్చే రకంగా ఇది జరిగింది అని. ఈ ఒక్క విషయం ద్వారానే మనకు తెలుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ఏ రకంగా మనల్ని నష్టపరిచినాడు అనేది. మనకు 798 అడుగుల లోపలనే తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టులకు నీళ్లు తీసుకొని పోతా ఉన్నారు. మనకు 841 అడుగులు ఉంటేనే నీళ్లు వస్తాయి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా. అంతకంటే తక్కువ ఉంటే రానే రావు. 841 అడుగు 798 800 అడుగుల లోపలనే పవర్ జనరేషన్ చేస్తూ ఉన్నారు. డైలీ 2 టీఎంసీలు కలవకుర్తి కనుకోండి, పాలమూరు కనుకోండి, దిండి కనుకోండి నీళ్లు తీసుకెళ్ళిపోతా ఉన్నారు. రాయలసీమ వాసులము, రాయలసీమలో ఉన్నటువంటి శ్రీశైలంలో రాయలసీమ వాసులకు నీళ్లు లేకుండా పోతా ఉంది. దీన్ని క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి మా జగనన్న, రాయలసీమ వాసి, రైతుల పక్షపాతి అయినటువంటి మా జగనన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పేసి పెట్టి దాన్ని 800 అడుగుల్లోనే నీళ్లు తీసుకునే రకంగా 70 to 80% వర్క్ కంప్లీట్ అయిపోతూ ఉంటే, అది కూడా కంప్లీట్ అయ్యే పొజిషన్లో మోటార్లు బిగించే పొజిషన్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ మారడం, దానికంటే ముందు కొంతమంది నాయకులతో, తెలుగుదేశం నాయకులతో చెప్పక తప్పదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు కంప్లైంట్ ఇచ్చి ఆడ ఆపిచ్చి చేయడం జరిగింది. గవర్నమెంట్ మారిపోవడము, చంద్రబాబు నాయుడు రావడము, ఈ స్కీమ్ను అటకెక్కించడము. ఎందుకు అటకెక్కించారు అంటే రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పారు. మాకు రావాల్సిన మా నీళ్లు, మా రాయలసీమ రైతులకు రావాల్సిన మా నీళ్లు సాధించుకునేంత వరకు మేము ఖచ్చితంగా ఎవరితోనైనా పోరాడతాం. మాకు అండగా మా జగనన్న ఉన్నాడు. క్లియర్గా చెప్పాడు, మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ చేస్తామని. రాబోయేది మా ప్రభుత్వం. చంద్రబాబు నాయుడుకు మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను, మీకు ఏమాత్రం రైతుల మీద కనికరం ఉంటే, రైతుల గురించి మీరు ఆలోచన చేసేపాటైతే ఇమ్మీడియట్గా మీరు అనౌన్స్ చేయండి. లేదు నేనే కంప్లీట్ చేస్తానని చెప్పండి. లేదా మీరు రాయలసీమ ద్రోహిగా శాశ్వతంగా చరిత్ర పుటల్లో లిఖించబడతారు. మేము ఈ ప్రోగ్రాంకు, అంటే ఈ సబ్జెక్టు గురించి మాట్లాడుకోవడానికి రైతులమందరం కలిసి చలో పోతిరెడ్డిపాడు అనే ఒక ప్రోగ్రాంలో ఎల్లుండి అంటే 5వ తేదీ ఉదయం 10 గంటలకు పోతిరెడ్డిపాడు దగ్గర వందలాదిగా వేలాదిగా తరలి వెళ్ళి మా హక్కులకు, మా ఘోష, మా రైతుల ఘోష వినిపించడానికి సంఘటితమవుతా ఉన్నాము. ఉదయం 10 గంటలకు అక్కడ ఉంటాము. నేను మీ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసేదేమంటే, మాకు రావాల్సిన హక్కులకు, మాకు రావాల్సిన నీటి హక్కుల కోసం అని చెప్పేసి మీరందరూ వేలాదిగా తల్లి రండి. ఈ సభను, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ను పూర్తి చేయాలి, చలో పోతిరెడ్డిపాడు అనే సభను సక్సెస్ చేయవలసిందిగా, ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే దాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటూ, మరొక్కసారి అందరూ వేలాదిగా తరలి వచ్చి మనకు రావాల్సిన నీటి వాటా కోసం మనం పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 5వ తేదీన చలో పోతుపాడు అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మన రాయలసీమ హక్కుగా భావించే కృష్ణా జలాలను ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థపూరితంగా మనకు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉందో దాన్ని దుర్వినియోగపరుస్తూ ఆ స్కీమ్ ని లేకుండా చేయాలని ఒక దురుద్దేశంతో కుట్ర పొందుతున్నారని కుట్రపూర్వకంగా జరుగుతుంది. ఇదన్నిటిని మనము రాయలసీమ వాసులుగా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే కాలంలో మనకు తాగునీటికి, సాగునీటికి ఎంతో ముఖ్యమైనటువంటి ఈ స్కీమ్ ని అటకెక్కించాలని చూస్తున్న వాళ్ళ కుట్రలను మనము కాలరాస్తూ ప్రతి ఒక్కరము కదం తొక్కి రాబోయే 5వ తేదీ ప్రతి ఒక్కరము వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా రైతులు, ప్రజలందరము పోతిపాడుకు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మన పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్కుల నుంచి
40,000, ఆ తర్వాత 80,000 క్యూసెక్ల వరకు పెంపుదలలో ఉన్నటువంటి సౌకర్యం ఏమిటంటే మనకు వరద రోజులు తగ్గిపోయాయి. వరద రోజుల్లో అయితే మనకు కావాల్సినటువంటి 100 టీఎంసీల వాటర్ని కేవలం 30 రోజుల్లో మనము సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్లనే ఈ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ని మనము 80 క్యూసెక్లకు పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు త్వరితగతిన ఆ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం జరిగింది. కానీ ఈరోజు లోపాయికారిగా మన చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి తన పాత స్నేహితుడైనటువంటి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఎవరి ప్రయోజనాలు ఎటన్నా పోని అని తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసము ఈ ప్రాజెక్ట్ని ఆపించడం జరిగింది. రేపు మా నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంకి 5వ తేదీన అక్కడ వెళ్తూ ఉన్నాము. అంతా రైతులంతా కూడా, కార్యకర్తలంతా కూడా తండోపతండాలుగా బయలుదేరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రైతుల యొక్క ధ్వనిని, రైతుల యొక్క కోపాన్ని చంద్రబాబు నాయుడికి తెలిసేలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఒకే పార్టీ వాళ్ళు ఇంతకుముందు. అందుకు కాబట్టే వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా సరే మనకు ప్రజల అవసరం లేదు, ప్రభుత్వాల అవసరం లేదు, కేవలం మన స్వార్థంతో మనం మాత్రమే ఎదగాలనే ఏకైక ఉద్దేశంతో వీళ్ళు ఈ పోతిరెడ్డిపాడు దగ్గర ఉన్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మనం అందరం కూడా చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన నంద్యాల ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందరం కూడా ఈ 6 జిల్లాల ప్రజలం కూడా అక్కడికి వెళ్ళి ఈ బహిరంగ సభను మనం విజయవంతం చేసుకుంటేనే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు మోక్షం వస్తుంది. వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత ప్రయోజనాలు కావాల్సింది మనకు కేవలం రాయలసీమ బాగుపడాలంటే నీళ్లు రావాలా. వెలుగోడు డ్యాముకు ఎక్సెస్ నీళ్లు వస్తేనే నిండేది. ఆ వచ్చే టైం ఏదో తొందరగా నిండుతానే ఉద్దేశంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. ఖచ్చితంగా మన ప్రభుత్వం భవిష్యత్తులో 2029లో వచ్చేది ఖాయం. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేయడం ఖాయం. అంతలోపు మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశం మన ముఖ్యమంత్రి గారికి ఉంటే ఖచ్చితంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను వెంటనే చేపట్టి బనకచెర్లను పక్కన పడేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి మా వైఎస్ఆర్సీపీ నంద్యాల పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమ వాసులు, ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ వాసులకి అంటే అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు మరియు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి ఒక వరం లాంటి ప్రాజెక్ట్ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. అలాంటి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని అటకెక్కించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఒక రాయలసీమ వాసి అయ్యుండి ఈ రోజు చంద్రబాబు గారు రాయలసీమ వాసులందరికీ ద్రోహం చేస్తున్నారు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల 50 నుంచి 60 లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా ఈ జిల్లాలకంతా కూడా త్రాగునీరుకి ఏ లోటు లేకుండా ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ కూడా వాళ్ళ పంటలు సస్యశ్యామలంగా, మనం ఈ రోజు కోనసీమ ఎలా ఉందో అదే విధంగా రాయలసీమ కూడా ఒక గ్రీన్ బెల్ట్ గా, ఒక పచ్చని ప్రాంతంగా ఉండటానికి దోహదపడే ప్రాజెక్ట్ ఈ RLIS స్కీమ్. కానీ దీన్ని అటకెక్కిస్తున్నారు. ముఖ్యంగా మనం ఏంటంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మనకు 800 అడుగులు ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ లో మనము నీటిని తీసుకోవచ్చు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా. ఆ సౌలభ్యాన్ని దీని ద్వారా జగన్ గారు రచించారు. దీని వల్ల రాయలసీమ వాసులందరూ కూడా బాగుపడతారని ఆయన ఈ స్కీమ్ కి పునాది వేశారు. 70 to 80% పనులను కూడా పూర్తి చేశారు. కానీ ఈ రోజు చంద్రబాబు గారు మళ్ళీ జగన్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో ఏమో అని ఈ ప్రాజెక్ట్ ను అటకెక్కించి ఈ రోజు డ్రామాలు ఆడుతున్నారు. ఇవి రాయలసీమ వాసి అయ్యుండి కూడా నువ్వు రాయలసీమ ప్రజలకి ద్రోహం చేయడం న్యాయమేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక పరిపాలన సాగిస్తూ ప్రజా వ్యతిరేక దౌర్జన్యకర సంఘటనలకు పాల్పడుతున్నారని నంద్యాల లీగల్ సెల్ నేతలు విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరూ కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అమలు చేయమని అడిగిన వారిపై దాడులు చేస్తున్నారని లీగల్ సెల్ నాయకులు విమర్శించారు. రాష్ట్ర వైసీపీ లీడర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు స్థానిక వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ లీగల్ సెల్ స్టేట్ సెక్రటరీ శ్రీనివాసులు,
వైసీపీ స్టేట్ పర్సన్ తిమ్మారెడ్డి, నంద్యాల అసెంబ్లీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, సోహెల్ రాణా, జీవి సుబ్బయ్య మరియు అడ్వకేట్స్ పాల్గొన్నారు. రావులే పేపర్ ఫోటో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చిన మాట తప్పడానికి, అంటే ప్రజలు ఇవన్నీ మర్చిపోవాలనే ఉద్దేశంతో ఒక పద్ధతిని ఎంచుకున్నారు. జంగిల్ రాజకీయం చేయడం అనమాట, అటవిక రాజ్యం. అది ఏ విధంగా ఉందంటే, వీళ్ళు చేసిన తప్పుడు జనాలు మర్చిపోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి ప్రజలు ఉంటూ నాంతూ ఉండాలంటే అది ప్రతిపక్షం మీద దాడి చేయాలి. ఎలా ఉందంటే, ఉదాహరణ తీసుకుంటే తిరుపతి లడ్డు వాళ్ళే ప్రచారం చేసినారు, దాంట్లో కొవ్వు పదార్థాలు కలిపినారని చెప్పేసి, సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద అభియోగాలు ఉంటున్నారు, లడ్డులో కల్తీ అని చెప్పేసి ఆర్ఎస్ సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద మా వైసీపీ నాయకులు ఆ సిట్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నారు, దీంట్లో కల్తీ కలపడం లేదు, చంద్రబాబు క్షమాపణ చెప్పాలని చెప్పేసి. మీ వాళ్ళే ఫ్లెక్సీలు కడుతున్నారు అనవసరంగా, ఎక్కడ ఉంటే అక్కడ. దీని మీద ఖండించడానికి వాళ్ళు మా వాళ్ళు మాట్లాడారు. సరే, వైసీపీ నాయకులు ఏమైనా తప్పు మాట్లాడింటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కేసు పెట్టండి, కోర్టులు ఉన్నాయి, వాళ్ళు శిక్ష విధిస్తారు. మీ నాయకులు, మీ ఎమ్మెల్యే అంబట్రాబా మీద సాక్షాత్తు ఎమ్మెల్యే భర్త దగ్గర 1000 మంది టీడీపీ రౌడీలను తీసుకొని కట్టెలతో దాడులు చేయడానికి వెళ్ళారు. అంటే మీరు ప్రజలకు ఏ విధంగా చెప్తున్నాను కట్ట, అంటే ఎవరన్నా తిరితే కట్టెలు తీసుకొని వెళ్ళిపోవాలి, అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకూడదా? అలాగే జోగి రాకేష్ పెట్రోల్ బాంబుల సంస్కృతి ఏపీ రాజకీయం ఎప్పుడో మర్చిపోయింది. కొత్తగా వీళ్ళు టీడీపీ నాయకులు ఇప్పుడు మళ్ళీ దాన్ని బాంబుల సంస్కృతి పెట్రోల్ బాంబులు తీసుకుని ఇళ్ళ మీద ఏమేంటండి అర్థం కావడం లేదు. తప్పు చేస్తే కంప్లైంట్ ఇవ్వండి, వీళ్ళకి పోలీసులు సపోర్ట్ భంగపోతున్నారు. అయ్యా అబ్బా కొట్టద్దండి, బలకొట్టద్దండి, బాంబులు వేయద్దండి అని చెప్పి పోలీసులు ఉండేది ఎందుకండి నాకు అర్థం కావడం లేదు. జరుగుతున్న పరిమాణం ఆపాలా కానీ పోలీసులు ఆపకుండా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు దగ్గరుండి. వాళ్ళు మరి టీడీపీకి కార్యకర్తగా పనిచేస్తున్నారు, మరి ప్రజల కోసం పనిచేస్తున్నారు, పోలీసులు అర్థం కావడం లేదు. ఇలాంటి అటవిక పాలన ఎక్కడ చూడటం లేదు. ఈ రాష్ట్రంలో జంగిల్ పరిపాలన జరుగుతుంది. అంటే ప్రజలకు ఏ మంచి చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు, ఓన్లీ డైవర్షన్. జనసేన ఎమ్మెల్యే మీద అభియోగాలు వచ్చినాయి, ఏదో ఒకటి డైవర్షన్, వైసీపీ నాయకుల మీద దాడి, ఇది మర్చిపోవాలి. మన దావోస్కి వెళ్ళొచ్చారు, ఏమన్నా తీసుకొని వచ్చారా ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఇద్దరు వెళ్ళొచ్చారు, ఏమన్నా రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చారంటే ఏమీ లేదు. అది ప్రజలు మర్చిపోవాలంటే ఏం చేయాలి? వైసీపీ నాయకుల మీద దాడి చేయాలి. ఏ విషయమైనా తీసుకున్న గీతం 5,000 ఎకరాలు 5 ఎకరాలు ఎవరిదండి గీతం? సొంతం వాళ్ళ బంధువులది గీతం, టీడీపీ నాయకులు. అది మర్చిపోవాలంటే ఏం చేయాలి? వైసీపీ నాయకుల మీద దాడి చేయాలి. దాడి చేస్తే ప్రజలకు ఇవన్నీ మర్చిపోతారు. ప్రజలు దీని గురించి మర్చిపోతారు. మీరు చేస్తున్న పాలన ఎలా ఉందంటే, ఎవరైనా సరే మనం తిరితే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వద్దండి, ఇంటి మీద దాడి చేయండి. మనకు పోలీస్ స్టేషన్లు వద్దు, ఏమొద్దు, మన వ్యవస్థ లేదు. మనమే పోలీసులం, మనమే ఎంఆర్ఓ, మనమే అన్నీ మనమే. రేపొద్దున కోర్టులు కూడా మీరు మీ నాయకుడు టీడీపీలకు ఇచ్చేసేయండి, కార్యకర్తలకు ఇచ్చేసేయండి, వాళ్ళే కూర్చుంటారు. మేమెందుకు పనిలాగా ఉండేదంతా. చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే, మీరు ప్రజలకు మంచి చేస్తే ఏ ప్రతిపక్ష నాయకుడు మిమ్మల్ని విమర్శించాడు. మీరు మంచి చేయండి, మేము కూడా ఒప్పుకుంటాం. మీరు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తున్నాను ఏకైక ఉద్దేశంతో కార్యకర్తల మీద దాడి చేయడం, నాయకుల మీద దాడి చేయడం. వాళ్ళైనా చిన్నవాళ్ళండి, ఎక్స్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరి మీద దాడి చేస్తున్నారు ఒకటేసారి తీసుకెళ్ళి. సామాన్య ప్రజలకు మీరు ఏం న్యాయం చేస్తారు? మీ ఇష్టం వచ్చినట్లు గూండాల లెక్క ప్రవర్తిస్తూ ఈ విధంగా చేస్తే వైసీపీ లీగల్ సెల్ ఊరుకోదు. ఖచ్చితంగా మా మీద మేము ఇచ్చిన ఎలాంటి కంప్లైంట్లు మేము పోలీసులు తీసుకోవడం లేదండి. అమ్మన్ రాబాబు కంప్లైంట్ చేశారు, తీసుకోవడం లేదు. జోగి రమేష్ కంప్లైంట్ చేసినా తీసుకోవడం లేదు. మీరు ఇలాగే చేస్తే మా ఖాతాలో రెచ్చిపోతారు. కానీ మా నాయకుడు ఒకటి నేర్పించాడు, ఇలాంటి అటవిక రాజ్యం మనకు వద్దని చెప్పేసి. మేము కూడా మీ లెక్కనే ప్రవర్తిస్తే ఈ విధంగా ఏపీ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. కానీ మాకు అలాంటి ఆలోచనలు లేవు. మేము కోర్టులను నమ్ముకున్నాం, న్యాయాన్ని నమ్ముకున్నాం, పోలీసులను నమ్ముకున్నాము. మీరు ఇలాగే ఇంకొకసారి రిపీట్ చేస్తే పోలీసులు కానీ కంప్లైంట్ తీసుకపోతే లీగల్ సెల్ తరఫున ప్రతి చోట ప్రైవేట్ కంప్లైంట్ వేయాల్సింది వస్తుంది.
ప్రతి టీడీపీ నాయకుల మీద కోటిదారు కేసులు నమోదు చేస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి క్షీణించినాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రజా సంక్షేమాలన్నింటినీ తొక్కలో తొక్కేసినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ అనేది తీసేయడము, దానివల్ల ప్రజలకు వద్దకు పాలన అనేది పోయి ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారన్న విషయం కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యవస్థను అధికమైనటువంటి పని ఒత్తిడి పెట్టి వాళ్ళను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు టీడీపీ ప్రభుత్వము. అదేవిధంగా 108 అయితేనే 104 అయితేనేమి ఈరోజు పూర్తిగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లేవు. ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ఫండ్స్ కూడా హాస్పిటల్స్కి ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వము పూర్తి నీరుగారుస్తుంది. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్లో ప్రమాణం చేసినారు. ఒక ఉద్యోగం ఇవ్వలేదు. తర్వాత ఇంతవరకు కూడా ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ కూడా నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో గతంలో పనిచేశారో ప్రజలను కలుపుకొనిపోయి ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రతి చోట ప్రభుత్వము అనేక రకాలైనటువంటి హింసించడము, కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. అది ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు వెంటాడి ప్రజలను రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళ మీద దాడి చేసేటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. గతంలో సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి మీద జిల్లాలు వేరు జిల్లాల్లో కూడా కేసులు పెట్టి వాళ్ళను ఓ రకంగా హింసించి పోలీస్ స్టేషన్లో పట్టుకపోవడము, తర్వాత సబ్జెక్టులకు పంపించడము, వాళ్ళను నానా రకాలైనటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇప్పుడు ఆ గతంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే అంబటి రాంబాబు కావచ్చు, వంశీ కావచ్చు, అదేవిధంగా నాని కావచ్చు, అదేవిధంగా ఈ మధ్య రీసెంట్గా జోగి రమేష్ కావచ్చు, వీళ్ళందరినీ అదే పనిగా ఉద్దేశపూర్వకంగా ఆ రోజు లోకేష్ ఏ విధంగా అయితే రెడ్ బుక్ అన్నాడో అదేవిధంగానే ఈరోజు మంత్రుల ఇళ్ల మీద దాడి చేస్తూ మంత్రులు ఏదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని ప్రశ్నిస్తామని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ఈరోజు ప్రభుత్వము వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు అంబటి రాంబాబు అయితేనేమి, జోగి రమేష్ అయితేనేమి కేసులు ఇచ్చింది కాకుండా జోగి రమేష్ ఆల్రెడీ ఒక కేసులో సబ్జెక్టులు పంపడం జరిగింది. అయినప్పుడు కూడా వాళ్ళు ఇంకా హరాస్మెంట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇళ్ల మీద ప్రజలను రెచ్చగొట్టి దాడి చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ లీగల్ సెల్ అడ్వకేట్స్ ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటారు. వాళ్ళకి ఏ టైంలో సరే సపోర్ట్ చేసి మద్దతు చేయడానికి మేము రెడీ ఉన్నామని తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి అంబటి రాంబాబు పైన, జోగి రమేష్ వాళ్ళ ఇంటి పైన జరిగినటువంటి దాన్ని ఖండిస్తున్నాం. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సమాజంలో పాలకులు చేసేటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒక జనసేన ఎమ్మెల్యే జరిగినటువంటి ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఈరోజు అంబటి రాంబాబు గారి మీద, అలాగే జోగి రమేష్ ఇంటి మీద దాడి. ఈ దాడి కూడా ఎలాగ ఉంది అంటే, మీరు ఆటవిక రాజ్యం, ఈ ఆటవిక రాజ్యం 30 సంవత్సరాల క్రితం, ఎక్కడో 40 సంవత్సరాల క్రితం బీహార్లో ఉండేది. అక్కడ పోలీస్ వ్యవస్థను, అక్కడ ఉన్నటువంటి మాఫియా గ్యాంగులు, ముఠాలు నడిపించేటువంటిది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీస్ వ్యవస్థను పెట్టుకొని పోలీసులతో సహా కట్టెలు, అలాగే ఇనుప రాడ్లు, అలాగే పెట్రోల్ బాంబులు తీసుకొని సమాజంలో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఒకటి కేసులు పెట్టడము, లేదంటే వాళ్ళ మీద భౌతికంగా దాడి చేయటం, భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి జోగి రమేష్ గారు వాళ్ళ ఇంటి మీద పెట్రోల్ బాంబులు దాడి చేసినప్పుడు అక్కడ వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఆయన దాదాపుగా 70 ఏళ్ళ వృద్ధుడు. అలాంటి వ్యక్తుల మీద, ఇంట్లో ఎవరు తెలియనటువంటి అమాయకుల మీద దాడులు చేస్తూ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు. ఇష్యూ ఎందుకు వచ్చింది? పవిత్రమైనటువంటి భగవంతుణ్ణి కల్తీ చేస్తున్నారు వీళ్ళు. భగవంతుడి మీద, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కాదు, ప్రజల మీద కాదు, నాయకుల మీద కాదు, ఆ వెంకటేశ్వర స్వామి మీద దాడి. వెంకటేశ్వర స్వామి పవిత్రత అంటే దాదాపుగా ప్రపంచం నుంచి భక్తులు వస్తుంటారు. అలాంటి వ్యక్తి మీద ఈరోజు కూడా వాళ్ళు మాట్లాడినటువంటి తప్పుడు స్టేట్మెంట్లని రైట్గా కప్పిపుచ్చుకోవడానికి ప్రముఖ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా అందులో జంతుకోవు కలవలేదు, ఇంకొకటి దాన్ని డైవర్ట్ చేయడానికి, ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఎవరైతే సమాజంలోకి వచ్చి ప్రశ్నిస్తున్నారో వాళ్ళని డైరెక్ట్గా
దాడి చేస్తున్నారండి. ఈ ఒకవేళ ఎవరైనా తప్పులు మాట్లాడితే దానికి ఒక వ్యవస్థలు ఉన్నాయి. వ్యవస్థలను చేతులతో తీసుకోవడం అనేటువంటిది ఆటవిక రాజ్యం. ఇది లల్లు ప్రసాద్ గవర్నమెంటా లేదంటే ప్రజాప్రభుత్వమా? ఒక ఉద్యోగి ఏదైనా చేస్తే వెంటనే సస్పెన్షన్, పని చేస్తే సస్పెన్షన్, వాళ్ళకు పని చేయకపోయినా సస్పెన్షన్. పోలీసుల్ని వ్యవస్థల చేతులకు తీసుకొని రౌడీలుగా తయారు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ చేయటంలే. ప్రతి ఉద్యోగి కూడా వెల్ఫేర్ ఆఫ్ ది గవర్నమెంట్ కాదు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాళ్ళ వెల్ఫేర్ వాళ్ళు ఏమి ఆదేశిస్తే దాని ప్రకారం పనిచేస్తున్నారు. ఇలాగే చట్టాన్ని చేతులకు తీసుకుంటూ పోతే ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి ఎలాగ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకొని చట్టం చేతుల్లోకి తీసుకోకుండా ఉండాలని మరీ విన్నవిస్తూ, ఒకవేళ ఇలాగే తప్పులు జరుగుతూ పోతే మన న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది తీసుకోగలుగుతామని ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున మేము వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం. మరియు సామాన్యుల మీద జరిగేటువంటి దాడిని కూడా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తామన్నటువంటి పథకాలు కానీ, ప్రజలకు ఇస్తామన్నటువంటి హామీలు కానీ ఎటువంటివి నెరవేర్చకుండా ప్రజలు ఏదైనా ప్రశ్నించే వాళ్ళు, అది నాయకులు కానీ, ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా ప్రభుత్వం మీద విమర్శ చేసినా, ఏమి చేసినా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, ఇళ్ల మీద దాడులు చేయడం, భౌతికంగా వాళ్ళ కుటుంబాల మీదకి దాడి చేయడం అనేది సహించరానిది ఒక హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఇటువంటి కార్యక్రమాలకు అవకాశం ఇవ్వకూడదు. అది ఏ గవర్నమెంట్ అయినా ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది తప్పు. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక వ్యక్తి ఇంటి మీదకి పోయి పెట్రోల్ బాంబులు వేసి ఇంటి మీద దాడి చేస్తే ఎటువంటి కేసులు పెట్టాలి? ఒక బెయిలబుల్ స్టేషన్ బెయిల్ ఇచ్చేసి 12 మందిని రిలీజ్ చేస్తారు. ఒక ఇంటి మీద అక్రమంగా ప్రవేశించి ఆ ఇంటిలోనికి ఆ ఇంటిది ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. ఇది సోషల్ మీడియా వాళ్ళ ఊరికే పోస్టు చేస్తేనే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 10 స్టేషన్లు 20 స్టేషన్లు తిప్పి కేసులు పెట్టినటువంటి ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అదే మాదిరిగా మీడియా, ఇప్పుడు సాక్షి మీడియా కానీ ఏ మీడియానే కానీ మీడియా వాళ్ళ మీద కూడా దాడి చేస్తారు. ఈ టీవీ 9 వాళ్ళ మీద దాడి చేస్తారు. ఇట్లా ఏ ఛానల్ మీద అయినా ఎవరైనా దాడి చేయడం అనేది ఇది సహించరానిది. అదే మాదిరిగా ఈ అంబటి రాంబాబు గారు వాళ్ళ ఇంటి మీద అతను వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వస్తే ముందు రోజు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ తిరుపతి లడ్డు మీద తెలుగుదేశం వాళ్ళు బ్యానర్లు ఏర్పాటు చేసినారు, ఇది తప్పుడు సమాచారము, దయచేసి దాన్ని తొలగించండి 24 గంటల్లో అని చెప్పి ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అంబటి రాంబాబు గారు. తర్వాత అతను వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అది ఇంకా అలాగే ఉంది అని చెప్తే ఆ బ్యానర్ తొలగించాలనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంలో ఆ ఆడవాళ్ళు, ఆ గ్రంథాలయ చైర్మన్ అయితేనేమి, తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి, గల్లా మాధవి గారు వాళ్ళ భర్త గారు అందరూ తెచ్చి ఆయన పైన నానా బూతులు తిట్టడం వల్ల ఆయన ఎమోషన్లో ఒక వర్డు మాట్లాడడం జరిగింది. అది కూడా ఆయన మళ్ళీ 15 నిమిషాలనే ఇంటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఆ మాట కూడా అనిండకూడదు, నేను పత్రికాముఖంగా క్షమాపణ చెప్తున్నాను. కానీ నేను చంద్రబాబు నాయుడు గారిని నిందించలేదు. అక్కడ ఎవరైతే నా వెహికల్ మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు కర్రలు పట్టుకొని వెహికల్ను గుద్దుతూ ఉండి నానా దుర్భాషలు ఆడినారో వాళ్ళ మీద మాత్రమే నేను అన్నాను, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద నేను ఎటువంటిది మాట్లాడలేదని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా చేసిన పొరపాటును వితిన్ 15 నిమిషాల్లో రెక్టిఫై చేసుకొని ఆ మాట కూడా నేను అనిండకూడదు అని ఆయన తెలపడం జరిగింది. పోనీ ఒకవేళ తిట్టాడు, ఇంకా మీకు ఆయన క్షమాపణ చెప్పినా మీకు నచ్చలేదు, లీగల్గా ప్రొసీడ్ కావాలి, లీగల్గా కేసులు పెట్టుకోవాలి. తర్వాత ఆయన చట్ట ప్రకారం ఆయన ఎదుర్కోవడం జరుగుతుంది. అంతేగాని ప్రశ్నించే వాళ్ళ మీద ఇటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా దాడి చేయడం అనేది హేయమైన చర్య. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ సంజీవనగర్ నందు ఈ నెల 8వ తేదీ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ హరినాథరెడ్డి తెలిపారు. ఈ వైద్య శిబిరంలో షుగర్, బీపీ, గుండె, కిడ్నీ, నరాలు, కంటి జబ్బులపై అవగాహన మరియు ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గాలి పీల్చి ఈ నెల 8వ తేదీ అనగా వచ్చే ఆదివారము ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నంద్యాల సంజీవనగర్ నందు గల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ నందు షుగరు, బీపీ, గుండె జబ్బులు, నరాల జబ్బులు, మూత్రపిండ వ్యాధి జబ్బులు, కంటి జబ్బులకు సంబంధించి పూర్తి స్థాయి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఇది ఎందుకు చేస్తున్నాము, ఇందులో ఇంటెన్షన్ ఏంటంటే చాలామంది షుగర్ పేషెంట్స్ ఏదో 2 మందులు వేసుకుంటేనే నాకు భవిష్యత్తులో సమస్యలు రావు అనే ఒక అపోహలో ఉన్నారు. షుగర్ అనేది అన్నిటికీ కారణమవుతుంది. అంటే హార్ట్ అటాక్ కానీ, పెరాలసిస్ కానీ, కంటి చూపు కోల్పోవడం కానీ, నరాల ప్రాబ్లమ్స్ రావడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ, కిడ్నీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు షుగర్ వలన చాలా వచ్చే అవకాశాలు ఎక్కువ. చాలామందికి దీని గురించి పూర్తిగా తెలియదు. కేవలం టాబ్లెట్ వేసుకుంటేనే షుగర్ కంట్రోల్ అవుతుంది, భవిష్యత్తులో సమస్యలు రావనే అపోహలో ఉన్నారు. అందువలన షుగర్ వలన వచ్చే పరిణామాలను పూర్తి స్థాయిలో పేషెంట్స్కి అవగాహన పెంపొందించి వైద్యం చేయడం ఈ ఉచిత వైద్య శిబిరం నందు గల ముఖ్య ఉద్దేశము. కాబట్టి అందులో డైటీషియన్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే షుగర్ పేషెంట్స్ ఏం తినాలా, ఏం తినకూడదు, ఎంత డైట్లు ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఏమేం చేయాలనే స్థాయిలో పూర్తి స్థాయి అవగాహన కలిగించడానికి ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. కాబట్టి నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని ఈసీజీ, షుగరు, 2DAకు కంటి పరీక్షలు కూడా ఫండస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. ఈ వైద్య శిబిరంలో నాతో పాటు నరాల వైద్య నిపుణులు డాక్టర్ వెంకటస్వామి గారు, యశోద హైటెక్ సిటీ, డాక్టర్ కీర్తిరెడ్డి గారు, నెఫ్రాలజిస్టు నంద్యాల, మరియు డాక్టర్ మురళీ కృష్ణ, ఇండస్ హాస్పిటల్ కార్డియాలజిస్టు, డాక్టర్ లక్ష్మయ్య గారు, కంటి వైద్య నిపుణులు, కంటి పరీక్షలు చేసి మీకున్న ప్రాబ్లమ్స్ని తెలియజేస్తారు. డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి, కీళ్ళు మరియు ఎముకల వైద్య నిపుణులు ఈ వైద్య శిబిరంలో పాల్గొంటున్నారు. పరీక్షలు చేసి మా చేతనైనంత మందులు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. నంద్యాల మున్సిపాలిటీలో దోమల నివారణకు చర్యలు చేపట్టడం జరుగుతున్నది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శేషన్న నంద్యాల పట్టణంలోని 24, 25, 26, 27 వార్డులలో స్ప్రే చేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే పట్టణంలోని పలు ప్రాంతాలలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమల నివారణకు మున్సిపాలిటీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన పట్టణంలో యువతకాలంలో దోమలు ఉన్నత కొద్ది పెరిగినాయని చెప్పేసి సమాచారం వస్తుంది. పెరిగాయి కూడా, ఇది వాస్తవమే. అందువల్ల దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఇంతకుముందుకైతే ప్రతి వార్డులో ఒక్కొక్క వర్కర్ చేసి ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా ఈసారి టౌన్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కొన్ని వార్డులలో ఒక రోజుకు 5 వార్డు చొప్పున చేయిస్తే బాగుంటుందని అనుకొని 22 మంది 20 మంది స్ప్రేయర్స్ ఉన్నారు, స్ప్రే చేసేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా కొన్ని వార్డులకు పంపించే బాగుంటుంది అనుకొని ఈరోజు 24, 25, 26, 27 వార్డులలో ఈ 20 మంది కలిసి వార్డులు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో సందు కావచ్చు, అలాగే అన్ని రోడ్లలో, అన్ని ఏరియాల్లో స్ప్రేయింగ్ ఒకేసారి చేస్తే కనుక ఆ ప్రాంతంలో లారలు కానీ దోమలు కానీ డైడ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అనుకొని ఈరోజు ఈ ప్రాంతంలో 24వ వార్డు, 25వ వార్డు, 26వ వార్డు, 27వ వార్డులో దోమలకు స్ప్రేయింగ్ యాక్టివిటీ అవుతుంది. సో ఈ విషయాన్ని ప్రజలు గమనించుకోండి. అలాగే మీ ప్రాంతంలోకి వచ్చినప్పుడు
ఎక్కడైనా కానీ గ్యాప్ ఉండేట్టుగా వాళ్ళు అడిగి స్ప్రెడ్ చేర్చుకోవాల్సిందిగా అడుగుతున్నాం. ఈరోజు మా యొక్క శానిటరీ ఇన్స్పెక్టర్స్, అలాగే ఇన్ఛార్జి గారు, అలాగే ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. దీన్ని అందరూ కూడా గమనించి ఎక్కడైనా గ్యాప్ ఉండేట్టుగా వాళ్ళు అడిగి చేసుకోవాలని కోరుతున్నాం. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం నందు ఘనంగా జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ మునిశేఖర్, ఇతర యాజమాన్య ప్రతినిధులచే మహిళా వైద్యులను ఘనంగా సన్మానించారు. సమాజంలో వైద్యులుగా మహిళలు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. నేడు డాక్టర్ ఎలిజబెత్ అనే వైద్యురాలు మొట్టమొదటి వైద్యురాలుగా గుర్తింపు పొందినదని, ఆమె జయంతి రోజు మహిళా వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంజీవ నగర్ నందు జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మా ఎస్ఆర్కేవి స్కూల్లో డాక్టర్స్ను, మహిళా డాక్టర్స్ను ఘనంగా ఈరోజు సత్కారము చేస్తున్నాం. ఎందుకంటే మహిళా డాక్టర్స్ కాకుండా జెంట్స్తో పాటు వాళ్ళకేమీ తక్కువ కాదు అనే విధంగా ఈరోజు మహిళలు వైద్య రంగంలో కానీ ప్రతి రంగంలో ముందుకు రాణిస్తున్నారు. వారు ధనార్జనే ధ్యేయంగా కాకోకుండా జీవితాలకు చాలామంది ప్రాణాలను బతికించే ఒక మహాశక్తులుగా ఈరోజు ఈ మహిళా డాక్టర్లు ఆవిర్భవించారని, అంతకు ముందుగా వీళ్ళు అంతకు తెస్తున్నారని, ఆ విధంగా సర్వీస్ చేస్తున్నారని ఈ సందర్భంగా పురస్కరించుకొని ఇలాంటి డాక్టర్లుగా తయారు కావాలని మా స్కూల్ తరపున మా విద్యార్థులకు వీళ్ళను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మా స్కూల్ నందు ఈరోజు డాక్టర్స్ను సన్మానిస్తూ అభినందన సభ ముగిస్తున్నాను. జాతీయ మహిళా డాక్టర్స్ దినోత్సవం తరపున మహిళా డాక్టర్స్ అందరికీ అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం ఏమనగా డాక్టర్స్ లేడీస్ అంతా ఎంతో బిజీగా ఉండి సర్వీస్ చేసేవాళ్ళు. వాళ్ళను మనం ఇటువంటి కార్యక్రమానికి పిలుచుకొని వచ్చి సన్మానం చేయాలని మేము అడగంగానే ఇద్దరు డాక్టర్స్ వచ్చి సన్మానం చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తాము అంటే మొట్టమొదటి మహిళా డాక్టర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమము జరుపుకుంటున్నాం. ఫిబ్రవరి 3వ తేదీన ఎస్ఆర్కే స్కూల్ నందు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే మహిళలు గృహిణులుగా, తల్లిగా, భార్యగా మరియు సామాజికంగా అన్ని రంగాలలో కూడా రాణిస్తూ డాక్టర్లుగా కూడా వాళ్ళు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం అంటే శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. మరి ఇన్ని ఒత్తిళ్లను ఎదుర్కొని వారు అన్ని రంగాలలో రాణిస్తున్నందుకు వారిని తప్పకుండా మనము సన్మానించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎస్ఆర్కేవి స్కూల్ తరపున జాతీయ మహిళా వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. మన నంద్యాల పట్టణంలో ఉమెన్స్ డాక్టర్స్ ఉన్నారు మనకు చాలా. వీళ్ళందరికీ జాతీయ మహిళా వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎస్ఆర్కేవి స్కూల్ తరపున. నేను డాక్టర్ ఎం రాగసులోచన, బిహెచ్ఎంఎస్ ఎండి, ఫిజిషియన్. ఈరోజు కార్యక్రమం ఏమనగా జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం, మీన్స్ ఉమెన్స్ ఫిజిషియన్ డే. ఇది డాక్టర్ ఎలిజబెత్ బ్లాక్వెల్ గారు యుఎస్లో ఫస్ట్ డిగ్రీ 1849లో వచ్చింది. సో ఆమెడి బర్త్డేగా
ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. నేను డాక్టర్ బి జయలక్ష్మి. నేను కంటి డాక్టర్గా పనిచేస్తున్నాను సంజీవ నేత్రాలయ నంద్యాల్. ఈరోజు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా మాకు ఎస్ఆర్కేవి స్కూల్లో వాళ్ళు మహిళా వైద్యుల దినోత్సవం అనేది ఏర్పాటు చేయడం అయినది. దాని సందర్భంగా ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, మనకి డాక్టర్ ఎలిజబెత్ బ్లాక్వెల్ అనే మేడం గారు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఫిజిషియన్ కాబట్టి తన స్ఫూర్తిగా మనకి మహిళా వైద్యుల దినోత్సవం అనేది ఏర్పాటు చేయడం అయినది. దీని తరపున మనం తెలుసుకోవాల్సిన ఏదనగా, ఒక ఇంట్లో ఒక మహిళా వైద్యురాలు ఉన్నా కానీ ఆ ఇల్లు కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. అలా తన కుటుంబాన్ని, తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎంతో బాగా చూసుకుంటారు. అందరూ మహిళా వైద్యులను కూడా ప్రోత్సహించవలసిందిగా చూస్తున్నారు. టుడే ఐఎమ్ గ్యాదరింగ్ ఇంటర్నేషనల్ Doctors Women's Day. We celebrate their strength, courage, achievements all over the Women International Day, Doctors Women's Day. జాతీయ మహిళా వైద్యశాల దినోత్సవం మహిళా వైద్యుల కృషిని, సేవలను, వైద్య రంగంలో వారి అంకిత భావాన్ని గుర్తించి వారిని గౌరవించుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5వ తేదీ చలో పోతిరెడ్డిపాడు భారీ బహిరంగ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ వైసీపీ నేతలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటవిక పరిపాలన సాగిస్తున్నది. వైసీపీ నేతల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. నంద్యాల వైసీపీ లీగల్ సెల్. ఈ నెల 8వ తేదీ సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ సంజీవనగర్ నందు ఉచిత వైద్య శిబిరం. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దోమల నివారణకు చర్యలు. ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఘనంగా జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.